మనం రోడ్డుపై ట్రావెల్ చేస్తున్నప్పుడు వైర్స్ పైన పక్షులు వాలటం చూస్తూ ఉంటాం. అయితే ఆ పక్షులు వైర్పై ఉన్నప్పటికీ వాటికి షాక్ ఎందుకు కొట్టదు అనే డౌట్ చాలా మందికి వచ్చే ఉంటుంది. అయితే వాటికి ఆన్సర్ గా చాలా మంది ఏం చెప్తారంటే వాటి 2 కాళ్ళను ఒకే వైర్ పైన పెట్టి ఉండటం వల్ల వాటికి షాక్ కొట్టదు అని చెప్తూ ఉంటారు. అయితే అదే విధంగా మన 2 చేతుల్ని ఒకే వైర్ టచ్ చేసి గాల్లో వేలాడితే మనకి షాక్ కొడుతుందా లేదా? దీని వెనకున్న సైన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక వైర్లో కరెంట్ పాస్ అవ్వాలి అంటే స్టార్టింగ్ పాయింట్ కి అలాగే ఎండింగ్ పాయింట్ కి మధ్య వోల్టేజ్ డిఫరెన్స్ ఉండాలి. దీన్నే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. అంటే స్టార్టింగ్ పాయింట్ దగ్గర 10 వోల్ట్స్ పవర్ ఉంటే ఎండింగ్ పాయింట్ దగ్గర 10 వోల్ట్స్ కంటే తక్కువగా ఉంటుంది. సో ఇలా వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటేనే ఆ వైర్లో పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. వైర్ కి ఎలాగో రెసిస్టెన్స్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి పాయింట్ దగ్గర కూడా వోల్టేజ్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర ఎంత వోల్టేజ్ అయితే ఉంటుందో దానికంటే తక్కువ వోల్టేజ్ ఈ పాయింట్ దగ్గర ఉంటుంది. అలాగే దీంతో కంపేర్ చేసుకుంటే ఈ పాయింట్ దగ్గర తక్కువ వోల్టేజ్ ఉంటుంది. సో ఇలా ప్రతి పాయింట్ దగ్గర కూడా వోల్టేజ్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ మన హ్యాండ్స్ తో వైర్ ని పట్టుకుంటే మన లెఫ్ట్ హ్యాండ్ దగ్గర ఎంత వోల్టేజ్ ఉంటే దానికంటే తక్కువ వోల్టేజ్ మన రైట్ హ్యాండ్ దగ్గర ఉంటుంది. సో ఇక్కడ వోల్టేజ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మన బాడీ నుండి కూడా కరెంట్ పాస్ అవుతుంది. అంటే మనం గాలిలో ఉన్నా సరే మనకి షాక్ కొడుతుంది. కానీ పక్షులు స్టాండే ఉన్నప్పుడు వాటి 2 కాళ్ళను చాలా దగ్గరగా పెట్టి వాళ్తాయి. అంత దగ్గర డిస్టెన్స్ కి పెద్దగా వోల్టేజ్ డిఫరెన్స్ ఉండదు. సో దానివల్ల పక్షి యొక్క బాడీ నుండి ఎలాంటి పవర్ కూడా పాస్ కాదు. ఈ కారణం వల్లనే పక్షులకి షాక్ కొట్టదు.